నమస్తే. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ పరిధిలోని కాప్రస్ సర్కిల్ నాచారం ప్రాంతంలోని ఎర్రకుంట చెరువు దగ్గర ఉన్నాం. అయితే చెరువులన్నింటినీ సుందరీకరణం చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వాలు ఎన్నో ప్రగల్భాలు పలికి ఇప్పటికీ వాటి పరిస్థితి ఎక్కడికక్కడే ఉన్నదన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే అర్థమవుతుంది. అయితే చెరువులను సుందరీకరణ మరిచి అక్కడ చెరువులన్నింటినీ కుంచుకుపోయేటువంటి అటువంటి పరిస్థితి ఇప్పుడు దాపురించింది. అయితే ఆ చెరువులో కుంచుకుపోవడం కాకుండాను వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ నీరు అనేది ఉధృతం అయ్యి అక్కడ పరిసర ఉన్న ప్రాంతాలలో ఇళ్లలోకి కూడా వచ్చేటువంటి ప్రమాదం ఇక్కడ కనబడుతుంది. అయితే ఈ పరిస్థితిని అధికారులు ఇంతకుముందు గ్రహించి వాటిని అన్నిటిని ఎస్టీపీ ప్లాంట్ ద్వారా నీటిని అడ్డుకట్ట వేసి వాటిని పొల్యూటెడ్ కాకుండా వాటిని ఒక క్రమ పద్ధతిలో నీటిని విడుదల చేసి పరిసర ప్రాంతాలన్నింటినీ శుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచుదామనేటువంటి ప్రయత్నం ఇప్పుడు నిర్వీర్యమైందని చెప్పేసి ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ విషయంలో గతంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి 2021లో చెరువులన్నింటినీ సుందరీకరణం చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ ప్రత్యేకంగా చూస్తే ఈ ఎర్రకుంట ఈ చెరువును సుందరీకరణం చేస్తామని చెప్పేసి చూశారు, ప్రత్యేకంగా పరిశీలించారు కూడాను. అయినా కూడా ఇక్కడ చెరువు మాత్రం ఎటువంటి అభివృద్ధి అనేది సాధించుకోలేకపోయిందని చెప్పటికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఇక్కడ ఉదాహరణలు కనబడుతున్నాయి. కాకపోతే ఇక్కడ పిచ్చి మొక్కలు చెట్లు చుట్టూ ఒక అడవిలాగా ప్రాంతంగా తయారైపోయింది. ఏ ప్రాంతం నుంచి చూసినా అక్కడ చెరువును కబ్జా చేసేందుకు ఆ చెరువును పూర్తిగా కుంచుకుపోయేటట్టుగా అక్కడ ఉన్న చెత్త చెదారం మట్టి అంతా వేసినటువంటి పరిస్థితి. దీని ద్వారా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజలకందరికీ తీవ్రమైనటువంటి అనారోగ్యాల బారిన పడేటువంటి ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా ఈ సుందరీకరణ కోసమని కొన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ ప్రాంత వాసులు కాకుండా అనేక చెరువులను కూడాను తీర్చిదిద్దుతామని చెప్పేసి గతంలో మేయర్ హామీ ఇచ్చిన మాటలు అటు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా దీనికి సంబంధించి ఓకే అని చెప్పేసి చెప్పినటువంటిది. మరి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటి వరకు ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. ఇక్కడ చూస్తుంటే చెత్త చెదారంతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి హెల్త్ ఇన్స్పెక్టరు ఆ తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు కానీ అది ఎంటమాలజిస్ట్ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకున్నారనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. దీనివల్ల ఇప్పటికే ఎంతోమంది వందలాది మంది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ అనారోగ్యం పడి చాలా ఆసుపత్రుల వాళ్ళు అయినటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి సందర్భంలో మరి అధికారులకు ఎన్నోసార్లుగా ఫిర్యాదులు అందజేసినా కూడాను ఇప్పటి వరకు ఎవరు స్పందించకపోవడం, అదే రకంగా పరిస్థితిని కొనసాగించడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి నేతలు కానీ అక్కడ ఉన్నటువంటి యూత్ కూడాను అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి సంబంధిత అధికారి ఇప్పటికీ కూడాను దాని మీద ఎటువంటి చర్యలకు పూనుకోకపోవడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మరి ఈ సుందరీకరణ అనేది జరుగుతుందా, అసలు జరగదా, లేకపోతే అసలు ఇక్కడ ఉన్నటువంటి చెరువులను ఏం చేయాలి, అన్యాక్రాంతం చేద్దామనా, లేకపోతే చెరువులను కుంచకపోతే పరిస్థితి కనుక వస్తే ఈ సమీపంలో ఉన్నటువంటి ఇల్లు కూడాను చాలా ఘోరమైనటువంటి పరిస్థితి దాపురించేటట్టుగా కనబడుతుంది. సో వీటన్నిటి మీద మనము వివరాలను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఉన్నారు, వారి యొక్క అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏ రకంగా వీళ్ళని ప్రభావితం చేస్తుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే, చెప్పండి. ఇక్కడ చెరువులు మనకి ఇక్కడ సుందరీకరణం చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది, ఇప్పటివరకు అవి ఏం జరగలేదు. వాటి వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు నేను పుట్టి పెరిగి 34 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఏ విధంగా అయితే ఉందో చర్చ్, ఇప్పుడు కూడా అదే విధంగా చర్చ్ ఉన్నది. చెరువు అనేది ఇప్పుడు అట్లా అదే విధంగా ఉన్నది. ఈ చెరువు పూడికత అనేది తీసి దీన్ని ఎండబెట్టి సీల్ట్ పెట్టి సుందరీకరణ చేస్తామని చెప్పి ఇదే చెరువు మీద వాగ్దానాలు చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ పేరుతోటి ఎన్నో నిధులు మంజూరైనాయి. చెరువుల గొలుసుకట్టు చెరువులని అభివృద్ధి చేస్తామని చెప్పి ఇంతవరకు అభివృద్ధి అనేది చేయలేదు. గత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నా కూడా వేది సుభాష్ రెడ్డి గారు కానీ సీఎం గారికి 2 సార్లు లేఖ రాయడం, మాజీ సీఎం అయిన కేసీఆర్ గారు 2 సార్లు లేఖ రాష్ట్ర కూడా వారు స్పందించకపోవడం, చెరువులన్నీ కూడా కబ్జాకు గురి అయిపోవడం, చుట్టుపక్కలంతా బఫర్ జోన్ అయినా కూడా వాటి అన్నింటినీ కబ్జాలకు గురి అవ్వడం వల్ల కేవలం వర్షాలు పడ్డప్పుడే దీని మీద డిఆర్ఎఫ్ టీం కానీ జీహెచ్ఎంసీ అప్రమత్తం కావడం కానీ వాటర్ వస్తే దాన్ని తాళ్ళు కట్టేయడం విధంగా చేస్తారు. ఇక్కడే ఒక బ్రిడ్జ్ ఉన్నది, ఇంకో బ్రిడ్జ్ ఉన్నాక కూడా ఇంకో బ్రిడ్జ్ కడితే ఇళ్లలో నీళ్ళు రావని చెప్పి 56 లక్షలతోటి బ్రిడ్జ్ నిర్మాణం చేసిన తర్వాత ఆ బ్రిడ్జ్ని నిర్మాణం అలైన్మెంట్ ఏదైతే డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ని మార్చి వాళ్ళకు అనుకూలంగా వేరే వాళ్ళది ఇల్లు పోకుండా అన్నట్టుగా దాని డిజైన్ మార్చి కట్టడం జరిగింది. ఈ విధంగా
నీళ్ళన్నీ రావడం వల్ల కొన్ని ఇల్లులు అనేది ధ్వంసం జరగడం జరిగింది. వర్షం పడ్డప్పుడు కూడా అదే విధంగా ఇల్లులన్నీ కూడా నీట మునిగినాయి. కాబట్టి ఎస్టీపీ ప్లాంట్ అనేది శుద్ధి చేసి వేయాలి. అంతకుముందుకు పనిచేయనప్పుడు దాని మీద అది పనిచేసే విధంగా చేసినా కూడా వాటిలో నీటిని శుద్ధి చేయకపోవడము, శుద్ధి చేయకుండా డైరెక్ట్ సఫిల్ కూడా ఏదైతే సికింద్రాబాద్ లాలపెట్టి ఉన్నాయో అక్కడ నుంచి డైరెక్ట్ వస్తాయి. ఏదైతే పబ్లిక్లో కూడా అవేర్నెస్ అనేది లేకపోవడం, ఎట్లా అంటే చెత్త చెదారము, ఇంటికి సంబంధించిన వ్యర్థాలు, మంచాలు, దుప్పటి కానీ ఈ బెడ్షీట్లు, బెడ్లు కానీ ఇవన్నీ వేయడం వల్ల ఇవన్నీ ఇబ్బంది అవుతున్నాయి. ఇది వర్షాకాలంలో ఇవన్నీ ఏమవుతుందంటే నీళ్ళు పోవడానికి పైపులలో ఆటంకం కలిగి ఆ నీళ్ళన్నీ కూడా బయటకు వస్తాయి అన్నమాట. కనీసం గత ప్రభుత్వంలో ఏదైతే అధికారులు నిర్లక్ష్యంగా వివరించి, పార్టీ కార్యకర్తలా వివరించి ఈ చెరువులన్నింటినీ కూడా పట్టించుకోకపోవడము, ఈ దోమలు అన్నిటి పెరిగిపోవడం, ఈ కాలుష్యం వల్ల ఏమవుతుంది, చుట్టుపక్కల ఉన్న ఏవైతే వస్తువులు ఉంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయో ఆ ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ కూడా ఖరాబ్ కావడం, ఈ పట్టీలు కానీ నల్లగా అయిపోవడము, దుర్వాసన. ఇక్కడ ఒక పైప్ లైన్ వేసి విజయ్ డైరీకి సంబంధించిన వ్యర్థాలు వదిలిపోవడం వల్ల ఇక్కడ ఇప్పుడు మనం నిలబడితే కూడా ఒక 5 నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి. ఎందుకంటే దుర్వాసన, ఈ నీటిని చెక్ చేయకపోవడం కానీ, గుర్రపుటెక్క ఆకు 14 లక్షలు 24 లక్షలు అన్నీ శాంక్షన్ అయినా కూడా ఈ పూడికత గుర్రపుటెక్క ఆకు తీసి ఇక్కడనే వేయడం వల్ల స్థానికంగా దోమలతో ఇబ్బంది పడడం. పూడికత అనేది తీయడం, పూడికత వేరే దగ్గర తీసి ఇక్కడ చుట్టుపక్కల నీటిని శుద్ధి చేయడానికి కట్టల్లా గట్టి పూడికత తీయకపోవడం. ఇక్కడ వచ్చిన నిధులన్నీ కూడా కాలనీ వాళ్ళు ఓట్ల మెప్పు కోసం వారికి చేసే విధంగా చేయడం. ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ మహిళ తను ఇంట్లోనే ఉండి ప్రజా సమస్యలకు ఎవరికి అందుబాటులో లేకపోవడం, కేవలం వాళ్ళ భర్త పెత్తనంతో ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏదున్నా కూడా ప్రజా సమస్యలు తీసుకొచ్చినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి ఏదైనా సోషల్ మీడియా ద్వారా కానీ లెటర్ పెట్టినా కూడా వాటిని వారిని ఇబ్బందులకు గురి చేయడం అనేది చాలా బాధాకరం. కేవలం వారు ఇంటి నిర్మాణాల మీద, అక్రమ కట్టడాల మీద వాళ్ళు దృష్టి సారించడం అనేది తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. గత 2 సార్లు కూడా చెరువుని అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు గత ఎన్నికల్లో కలిసింది. కాబట్టి కార్పొరేటర్ గారికి చిత్తశుద్ధి ఉంటే వారు రాజీనామా చేయాలి. ఎందుకంటే వాగ్దానాలు చేసి అభివృద్ధి చేస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. కాబట్టి పట్టించుకోకపోవడము, వారి భర్త గారు డామినేషనే కావడము, వారు ఏదున్నా కూడా అధికారులను డామినేషన్ చేసే విధంగా, స్థానికంగా ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించేటప్పుడు కూడా ఏ ప్రశాంతి అనే ఒక మహిళ ఉన్నప్పుడు వారిని వాళ్ళకు అనుకూలంగా వివరించలేదని వేధించి వారిని ఇక్కడ నుంచి బదిలీ చేసే విధంగా చేయడం జరిగింది. ఎరుకల బస్తీలో గతంలో ఇదే చెరువుకి బోర్ అనేది లేకపోవడం వల్ల మలేరియా, డెంగ్యూ లాంటి చాలా అనేకమైన సమస్యలు వస్తాయి కూడా వాటిని పట్టించుకోకపోవడం కార్పొరేటర్ గారు చాలా ఘోరంగా విఫలమైపోయారు. గత 2 సార్లు కూడా ఏదంటే ఎలక్షన్ సమయంలోనే చెరువుని సుందరీకరణ చేస్తామని చెప్పి కేవలం ఎన్నికల సమయంలో ఇక్కడ వచ్చిన నిధినంతా కూడా కాలనీ వాళ్ళకి ఒత్తాసు పలికే విధంగా, వారి ఓట్లని మలుచుకునే విధంగా వారు కేవలం వాళ్ళకు అనుకూలంగా చేసే విధంగా చేయడం, హెచ్ఎండి చెరువు డెవలప్ చేసారు. కానీ ఇక్కడ గతంలో చెరువు సుందరీకరణ చేస్తామని చెప్పి, మినీ ట్యాంక్ బండ్ అని చెప్పి, పల్లీలు అమ్ముకోవచ్చు అని చెప్పి, బోటింగ్ చేస్తారని చెప్పి అనేకమైన వాగ్దానాలు చేసి ఇక్కడున్న పబ్లిక్ని మోసం చేసారు. కాబట్టి మేమేమంటున్నామంటే మీరు దొంగ వాగ్దానాలు కానీ, మోసపూరితమైన మాటలు కానీ ప్రజలన్నీ సార్ నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గత ప్రభుత్వంలో కూడా అధికారులు అందరూ కూడా వారికి కార్యకర్తలాగా పనిచేయడం, కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం మారింది, మా ప్రభుత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చెరువులకు కూడా నిధులు సంక్షేమం చేయడం, ఉప్పల్ నియోజకవర్గం మొత్తానికి కూడా ఈ కచ్చరకుండి తయారు చేసిండు. ఇక్కడ దోమలు, కంపు వాసన, ఇక్కడ అసలు బతికేదే కష్టం మాకు అయిపోయింది. ఇక్కడ నిధులను తీసుకోపోయి వేరే దిక్కు పెట్టేసిండు, ఈడనేమో అదే మురికి కంపలో పెట్టేసిండు. అయిపోయి చేస్తాం, మీకు అయిపోయింది, ఇప్పుడు అయిపోయి ఈ నెలలో అయిపోయి ఎలక్షన్కి అయినా తెల్లారి మీ రోడ్లు అవుతాయి, మీ డ్రైనేజీలు అవుతాయి, మిమ్మల్ని తీసుకొని చూడండి. అప్పుడు మీరు యాద్ చేసుకోవాలి. ఒక్క దోమ కనపడుతుందని చెప్పి అన్నాడు. ఇవాళ మొత్తం మా దగ్గర ఉన్నాయి, ఇక అది చేసేది లేదు. ఇక ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు పోతా అంటాడు మా గవర్నమెంట్ లేదు, ఆ ఫండ్స్ లేవు, చూద్దాని ఇస్తే చేస్తాం, లేకుండా లేదు, మా చేతులు ఏం లేదని చెప్పి మొన్న పోయి అడిగినాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ చెరువు ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి క్లీన్ చేస్తాము, ఆ తర్వాత చెత్త చెదారం లేకుండా కానీ దోమలు అనేది లేకుండా చేస్తామని చెప్పేసి అధికారులు కూడా అంటున్నారు. మరి వాళ్ళ వాళ్ళు ఏమంటున్నారు? అధికారులు ఇప్పుడు ఇవాళ పోయి అడిగితే వాళ్ళు ఏమంటారు, అవునండి ఇక్కడ విధులు మాకు వచ్చినాయి లేదని కాదు, మేము 7 సంవత్సరాలు చెబితే అది చేస్తాం, మా మీద వాళ్ళు మా జర్నలిస్టులు కాబట్టి పొలిటికల్ ఉంది, వాళ్ళు చెప్పడం మేము వినవలసిందే, మీరు చెప్తే ఇక్కడ చేస్తాం మేము, మీరు ఏ వద్దంటారు, కలసా చేసి ఏడేయాలి. ఇన్ని రోజులు కచ్చరకుండా ఉండే ఆడేస్తున్నారు, అది కూడా లేదు. ఇప్పుడు తీసుకోకపోతే మొత్తం చెర్ల లేకుంటే కాలువలో వేస్తున్నారు. ఆ దోమలు,
ఆ కంపు వాసన వచ్చేసి ఉన్నంత బీమార్ అయిపోతున్నాం ఇక్కడ. ఇక్కడ ఇప్పుడు మా ఎండి మొత్తం నల్లగా ఇగో ఇది అవతారం. చూశారు కదా, ఇది పరిస్థితి. అయితే నాచారంలోని ఎర్రకుంటలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితి మీద ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కానీ ఇక్కడ సందర్శించి వీటిని సుందరీకరణ గురించి ఇక స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతోటి మాట్లాడిన దాఖలాలు ఏమాత్రం లేవు అని చెప్పేసి ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికైనాను సంబంధిత అధికారులు గద్వాల విజయలక్ష్మి అంటే మేయర్ గతంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతోటి సత్సంబంధాలు ఏర్పరచుకొని సుందరీకరణ పనులు, తర్వాత ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్ను తిరిగి దాన్ని ఓపెన్ చేసి వాటర్ని కూడా వాటిని ప్యూరిఫై చేసి ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి దుర్గంధం రాకుండా అనారోగ్య బారిన పడకుండా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే దీన్ని ఏమాత్రం కాలయాపన చేయక అంటే ఇప్పటి వరకు చాలా మూడు సంవత్సరాల పాటు కాలయాపన చేశారు, అలానే దాన్ని ముందుకు పొడిగేసుకుంటూ వచ్చేస్తారు, కానీ దీనికి ఎటువంటి నిర్మాణాత్మకమైన పనులు చేపట్టలేరని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక రాబోయే కాలంలో ఇదే తంతు కనుక కొనసాగితే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఇప్పటికే చాలా తీవ్ర ఆవేశాలతోటి ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు తగినంత రేంజ్లో అంటే వీలైనంత త్వరగా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.